మాతృభాష మన అమ్మ వంటిదైతే హిందీ భాష మన పెద్దమ్మ వంటిది. మాతృభాషను ఇంట్లో మాట్లాడుకుంటాం, మన ఇంటి సరిహద్దులు దాటితే మన రాజ్య భాష హిందీ అంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే నిరంతరం పవన్ కళ్యాణ్ గారిపై గొక్కెట్టి మరీ ఏడ్చే ప్రకాష్ రాజ్ తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాటలకు కౌంటర్గా వేసిన ట్వీట్ చూడండి. ఈ రేంజ్కి అమ్ముకోవడమా, ఛీ ఛీ, జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు ఈ ట్వీట్ పై ప్రకాష్ రాజ్ గారికి ఎటువంటి కామెంట్స్ వచ్చాయో పరిశీలిద్దాం. కాదు పవన్ కళ్యాణ్, ఓజీ షూటింగ్లో ఈడిని నిజంగానే కొట్టిపడేసావా? ఈ రేంజ్లో ఏడుస్తున్నాడు ఈడు. నువ్వు అన్నట్టే వ్యక్తులు నిజంగా మిగిలిన భాషలను ద్వేషించుకుంటూ పోతే నువ్వు ఇన్ని సినిమాలు చేసేవాడివా? ఇంత సంపాదించేవాడివా? జాతీయ స్థాయిలో నువ్వింత గొప్ప పేరు తెచ్చుకునేవాడివా? ఇంత జీవితం చూసేవాడివా ప్రకాష్ రాజ్? నువ్వు ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తావు అని మధ్యాహ్నమే చెప్పా. దీని మీద రెస్పాండ్ అయ్యావు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించిన అంశాల మీద ఎందుకు రెస్పాండ్ అవ్వవు? సబ్జెక్ట్ లేదా నీకు? ఏమైనా సిగ్గు ఉందా? ప్లీజ్ డు నాట్ యాక్ట్ ఇన్ మూవీస్ ప్రకాష్, బికాజ్ యు ఆర్ ఆల్రెడీ యాక్టింగ్ ఇన్ లైఫ్ ఫర్ యువర్ బెనిఫిట్స్. నువ్వు అమ్ముడుపోతావని అందరూ అమ్ముడుపోతారో అనుకోకు ప్రకాష్ రాజ్. పవన్ డిడ్ నాట్ సే ఎవ్రీవన్ షుడ్ లెర్న్ హిందీ. హీ జస్ట్ సెడ్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ us టు లెర్న్ a language which almost 50% speaks in our country. Where was you when Udayanithi Stalin commented on Sanatana Dharma? ఒరే డబ్బుకు అమ్ముడుపోయిన వెధవా, ఛీ ఛీ. తమిళనాడులో నువ్వు పక్కన వాడు చెప్పినట్టు చెప్పడం అంత నీచంగా అయితే కాదులేరా. జస్ట్ ఆస్కింగ్ అంట. నీకెందుకురా? నీ స్టేట్ కాదు, నీకు సంబంధించింది కాదు. ఛీ ఛీ. మనం హిందీ భాషను గౌరవించాలి, అలాగే మన మాతృభాష గురించి ప్రచారం చేసుకోవాలి. అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా మతాలు ప్రచారం చేసుకుంటున్నప్పుడు మన సంస్కృతి సంప్రదాయాలు ప్రచారం చేసుకుంటే తప్పేముంది? విమర్శించడం అవినీతి గురించి కాకుండా ఇది మన దేశం అని భావిస్తే మార్పు సాధ్యం. అమ్ముడుపోయిన వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు. ఇంతకీ నీ భాష ఏది ప్రకాష్ రాజ్? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవలో నువ్వు 1 ఇంచ్ అయినా చేశావా? పవన్ కళ్యాణ్ గారి మీద ఏడవడం, ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ గారి మీద ముసలి ట్వీట్స్ వేస్తూ నువ్వు స్టాలిన్కి అమ్ముడుపోయావని అందరూ నీలా ఉంటారా? పోరంబోకు, కుళ్ళు ఏడు. ఒరే వెధవా, సొల్లు మాటలు మాట్లాడకు. నువ్వు హిందీ సినిమాల్లో ఎందుకు నటించావు మరి? నువ్వురా అమ్ముడుపోయింది. ఛీ ఛీ, పెంట వెధవా. ఒరే, నీకు తెలుగు ఇండస్ట్రీ లేకపోతే నువ్వు కుక్క బతుకు బతికేవాడివిరా. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ వేస్తున్నావా? సిగ్గు, మానం, మర్యాద ఉంటే ఇలా ట్వీట్స్ వెయ్యవు. మరి బాలీవుడ్ సింగం మూవీస్ ఎందుకు చేశావు?